ఎలా ఉందంటే ఏ సినిమా అన్న సినిమా పేరు అడగకుండా ఎలా ఉందంటే ఏం చెప్పాలి? నువ్వు వేరే సినిమాకి వేసుకుందాం చూస్తున్నావా? ఈ కంటెంట్ వేరే సినిమాకి వేసుకుందాం చూస్తున్నా చెప్పు, నిన్నే అడుగుతున్నా. కాదు కదా, భైరవ కోన ఎలా ఉందని అడగని చెప్తా. గట్టిగా అర్థం అంటే మీరు భయపడతారని వదిలేస్తున్నా. ఊరు పేరు భైరవ కోన. ఇంటర్వెల్ పోయే ముందు, ఇంటర్వెల్ కదా, ఉత్సపోయడానికి పోయే ముందు థియేటర్లో కొన్ని ఉత్సపడే సన్నివేశాలు చూపించాడు. మస్తు అనిపించేసి వైవ హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ విత్ మన హీరోతో సందీప్ కిషన్తో వాళ్ళు చేసిన కొన్ని సన్నివేశాలు అయితే హైలైట్ అనిపించేస్తాయి. బీజిఎం బాగుందన్న, బీజిఎం సినిమాకి హైలైట్. భయపడతాము, థ్రిల్లింగ్ కనబడుతుంది, మంచి ఎమోషన్ ఉంది. అలాగే తల్లి కూతురు ఆ సన్నివేశాలు కొంచెం బాగా అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమ బాగా దగ్గర లేకపోయినా చిన్నప్పుడు ఎండింగ్ వచ్చేసరికి వాళ్ళు ప్రేమ అలా చూపించాడు. మనం కవ్య తాపని ఇప్పటివరకు క్యూట్ సన్నివేశాల్లో క్యూట్గా లవ్ స్టోరీ లాగా చూపించాం. ఇందులో కొంచెం మాస్ ఎలివేషన్ చూపించారు. ఆమెతో ఫైటింగ్ కూడా పెడితే బాగుంటుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక దొంగలా చూపించారు. ఒక ఫైట్ సన్నివేశం పెడితే బాగుంటుంది భైరవకంలో దయ్యాలతో అనుకున్నా కానీ పెట్టలేదు. నెక్స్ట్ ఒకటి మినుగురుపులో సన్నివేశం వస్తాను. అదైతే మనం రాజమౌళి సినిమాలకు అప్పుడు ఇది మర్యాద రామన్ సినిమా చూసినాం కదా, అంతకు మించిన మినుగురులు చూపించారు. అసలు టోటల్గా ఇట్లా మన ఇప్పుడు ఇదే ఒక రూట్ అనుకోండి, అటు ఇటు చెట్లున్నాయి. మన ఐమాక్స్ రోడ్ అంతా మినుగురుపులతో చూపించి మస్తు చూపించేస్తారు. చాలా బాగా అనిపించింది ఆ సినిమా. అదైతే హైలైట్ సినిమాకి. ఆ గ్రాఫిక్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే మనుషులు వీళ్ళు దయాల్లాగా అయిపోయి మారిపోయే సన్నివేశాలు కూడా మొత్తం గ్రాఫిక్స్ లాగా చూపించేస్తారు అన్నమాట. అది కూడా బాగా అనిపించేసింది. నెక్స్ట్ కామెడీ పరంగా వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి సూపర్. బీజిఎం బాగుంది, హైలైట్. అడవి ప్రాంతాలు కూడా మంచిగా చూపించేశారు. అడవిలో ఉండే కొంతమంది అధికారులు వీళ్ళ దగ్గర నుంచి అవి ఎలా తీసుకుంటున్నారు అనేది ఇంకొంచెం ఎక్కువ చూపిస్తే బాగుండను కదా, ఒకటి నాకు నచ్చలే. ఇంకా చూపిస్తే బాగుండు అనిపించింది, చూపించలేదు. ఎందుకంటే అడవి ప్రాంతంలో అడవిలో ఉండే కోయలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం అక్కడే ఉంటారు. అడవి బిడ్డలు వాళ్ళు ఒక ప్రాంతాన్ని సదును చేసేసుకొని వాళ్ళ కోసం పొలాలు ఇల్లు కావాలని కట్టేసుకుంటారు, చిన్న చిన్న గుడిసెలు. అది మామూలుగా బయట ఉన్న నాయకులకు వాళ్ళకి నచ్చుద్ది లాగేసుకొని చూస్తారు. ఆ సన్నివేశాలది కొంచెం గవర్నమెంట్ అధికారులది లాక్కునే సన్నివేశాలు ఇంకా కొంచెం వైలెంట్గా చూపిస్తే బాగుండు అనుకుని ఎక్కువ చూపించలేదు. సో మరి ఎందుకంటే టోటల్గా భైరవ కోన వాళ్ళు ఉండేది ఏంటి, వాళ్ళు ఎలా కోపతాపాలతో అక్కడ ఎందుకుంటున్నారు, ఆ నుంచి బయటికి రావాలంటే, ఆ భైరవ కోన నుంచి బయటికి రావాలంటే రీజన్స్ ఏంటి అనేది చూపించడం వల్ల విలేజ్ వాళ్ళని ఎక్కువ బాధ పెట్టిన సన్నివేశం చూపించలేదు. కొంచెం చెప్తాడు, కొంచెం నార్మల్ చూపించింది అనమాట. అది చూపించుంటే ఇంకా ఏంటంటే అడవి ప్రాంతంలో ఉండే వాళ్ళకి కానీ మనం నార్మల్ పీపుల్కి కానీ ప్రేమ ఎక్కువ పుట్టేది, అసలు ఇంకా ఎమోషన్కి గురయ్యేది అనమాట. ఇంకా భయపడే సన్నివేశాలు ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. లేవు, కొంచెం తక్కువ అనిపించినాయి. ఓవరాల్గా సినిమా అయితే చూడొచ్చు, చాలా బాగా అనిపించింది నాకైతే. సందీప్ కిషన్ సినిమా పరంగా హిట్ కొట్టాడని అనుకుంటా. ఇద్దరైతే కామెడీ, వెన్నెల కిషోర్ వైవ హర్ష సూపర్ కామెడీ, చాలా బాగుందని. థ్యాంక్ యూ.